వచ్చింది, నువ్వు మంచి హీరో లెక్క ఉన్నావు, హెయిర్ స్టైల్ బాగుంది, భలే సన్నగా బాగున్నావు, అందంగా తెల్లగా ఉన్నావు, మంచి అమ్మాయి వస్తుంది అని చెప్తే నాకు అమ్మాయిలు దాంటీలో ఇష్టం అంటాడు. అంటే మీకన్నా ముందు ఎవరితోనైనా ఉన్నారా? అడిగాను, ఆ, నాకు ఆంటీలు అంటే ఇష్టం అంతే అన్నాడు. లేదు లేదు నువ్వు నిజం చెప్పు, ఆంటీలు అంటున్నావు కదా, ఆంటీ ఇష్టం అనలేదు ఆంటీలు అన్నావు కదా అంటే, అవును నాకు ఇది వరకు చాలా మంది ఉన్నారు అన్నాడు. నిజమా? నిజమే. నేను ఎంతో మంది అమ్మాయిని లవ్ చేసినాను. లవ్ చేసిన తర్వాత ప్రపోజ్ కూడా చేసినాను. ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బాగా. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ 3 నెలలు బాగా చేస్తారు, 4వ నెలలో ఇంట్రెస్ట్ పోతుంది. ఇట్లా ఒక్క అమ్మాయి కాదు, ఒక 10 మంది అమ్మాయిల పైగానే. మీకు పోతుందా ఇంట్రెస్ట్ వాళ్ళకి పోతుందా? వాళ్ళకి పోతుంది, ఫస్ట్ వాళ్ళకే పోతుంది, అందుకే నాకే పోతుంది. నేను ఎంత మంచిగా వాళ్ళని టేక్ కేర్ చేస్తా తెలుసా. అమ్మాయిని పిలుచుకొని బయటికి వెళ్తాను, మంచిగా షాపింగ్ చేపిస్తాను, ఖర్చు పెడతాను. 4 months మాత్రమే, ఎంత ఉన్నా కానీ అమ్మాయిలు అనేది అవసరం ఉన్నంత వరకు మాత్రమే. 4 నెలల్లో మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. అప్పుడు అట్లా ఏం అనకూడదు, ఎందుకంటే ఈయనలో ఇప్పుడు ఒక రస్క్ రాజా ఉన్నాడు అనుకోండి, 4 months 3 months పక్కన పెడితే రస్క్ రాజా పని ఎలా ఉంటదంటే ఇక్కడ రస్క్ పని అయిపోగానే అటు వెళ్తుంది కన్ను, అప్పుడు అవతల వాళ్ళు డ్రాప్ అయిపోతారు ఆటోమేటిక్ గా. మంది అన్నప్పుడు మంది, ఇది రస్క్ రాజు మరి. అస్సలు లేదు నన్ను అమ్మాయిలు మొత్తం మోసం చేసినారు. ఎట్లా అంటే జస్ట్ 4 నెలలు మాత్రం ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్కి వచ్చేకల్లా నేను సావాలా ఇంకా. నీ అమ్మాయి ఏంద్ర, ఒక్క అమ్మాయి అయితే ఏం కాదు, ప్రతి అమ్మాయి ఇదేనా. అసలు నాకు టార్చర్ నవ్విస్తుంటే తెలుసా నేను. అందుకని ఆంటీలను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అవును.